In the last video we have discussed up to here. That means if n equal to 0 will be existed. సో అది ఈ రెండు కేసులో దేని వల్లనే జరిగిండొచ్చు. అది మీకు తెలియాలంటే ఈ రెండు కేసులో దేనివల్ల జరిగిందో తెలియాలంటే ఏదైనా మీకు పి వాల్యూస్ కానీ జెడ్ వాల్యూ కానీ తెలిసి ఉండాలంటే రైట్ సైడ్ పి కానీ జెడ్ కానీ ఉన్నాయని తెలిస్తే, అంటే ఇన్ కేస్ పి అంటే పోల్స్ రైట్ సైడ్ ఉన్నాయని తెలిస్తే అప్పుడు కూడా మీకు 0 వచ్చిందంటే ఖచ్చితంగా ఇప్పుడు సపోజ్ లెటర్స్ సే g of s equal to some s plus 2 by s minus 1 లెటర్స్ సే. ఇందులో నాకు పోల్స్ రైట్ సైడ్ ఉన్నాయని తెలుస్తుంది క్లియర్గా. అంటే నాకు పోల్స్ రైట్ సైడ్ ఉన్నాయని తెలిస్తే దీన్ని ఆటోమేటికల్లీ అంటే పోల్స్ రైట్ సైడ్ ఉన్నప్పుడు నాకు n ఈక్వల్ టు 0 వచ్చిందంటే దాని మీనింగ్ ఏంది అంటే దానికి అసోసియేటెడ్ జీరోస్ కూడా రైట్ సైడ్ ఉన్నాయని, అంటే నా కాంటోర్ లోపల ఉన్నాయని. సో నాకు ఇన్ఫర్మేషన్ తెలియకపోతే అప్పుడు n ఈక్వల్ టు 0 దీనివల్ల వచ్చిందో తెలియదు. సో ఈ డిసడ్వాంటేజ్ని ఎలా ఓవర్కమ్ చేస్తాము, అలాగే ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసి క్లోజ్ లూప్ సిస్టమ్ యొక్క స్టెబిలిటీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆల్రెడీ మనకు తెలుసు క్లోజ్ లూప్ సిస్టమ్ స్టెబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఒక్క పోల్ కూడా రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉండకూడదు. యాజ్ ఎ మ్యాథమెటికల్ వ్యూ, if any pole is located in the right half of S plane, it will find out the time domain equation for that one. You will receive exponentially increasing. Those exponentially increasing thing, it will gives the infinity response at infinity time. That means at steady state it will give the infinity response. So that will be not existable in a practical thing. That's why you can say the system is unstable. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్ఏ కాబట్టి సో యాజ్ లైక్ ఇంతకుముందు మనం ఎన్సర్క్లిమెంట్ అనే ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసాం కదా, అదే ఎన్సర్క్లిమెంట్ గా కంప్లీట్ గా రైట్ ఆఫ్ ఎస్ ప్లేన్ తీసుకుంటే సో అప్పుడు ఆటోమేటిక్గా దీని సైడ్ ఏమైనా పోల్స్ కానీ జీరోస్ కానీ ఉంటే దాని అసోసియేటెడ్ ఎన్సర్క్లిమెంట్స్ అట్ జిఎఫ్ఎస్ అండ్ హెచ్ఎఫ్ఎస్ ఆర్ జిఎఫ్ఎస్ ప్లేన్ లో మీకు ఫైండ్ అవుట్ అవుతాయిగా. సో ఈ రైట్ ఆఫ్ ఎస్ ప్లేన్ ని ఎలా తీసుకుంటాం? ఇప్పుడు ఇదే రైట్ ఆఫ్ ఎస్ ప్లేన్ ని డినోట్ చేయాలంటే ఇదే రైట్ ఆఫ్ ఎస్ ప్లేన్ ని డినోట్ చేయాలంటే మీరు ఒక కాంప్లెక్స్ ఫార్మాట్ అంటే సిగ్మా ప్లస్ జే ఒమేగా దీంట్లోనే తీసుకోవచ్చు, లేదా పోలార్ ప్లాట్ లైన్ తీసుకోవచ్చు ఆ కాంటోర్. సో పోలార్ ప్లాట్ లో తీసుకున్నప్పుడు మీకు సెమీ సర్కిల్ లాగా అపేర్ అవుతుంది. బట్ వైల్ కమింగ్ టు దిస్ వన్ నైక్విస్ట్ కాంటోర్ ఇన్ ఏ కాంప్లెక్స్ ప్లేన్, ఇట్ విల్ అపేర్ లైక్ ఏ స్క్వేర్ షేప్. సో స్క్వేర్ షేప్ అపేర్ అయినప్పుడు మీకు ఇన్ కేస్ కాంటోర్ తీసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం విల్ గెట్ సమ్ 8, బట్ విల్ హియర్ వన్ సెమీ సర్కిల్ అండ్ వన్ సింగిల్. సో దీనికి ఉన్న రిలేషన్ ఏంటంటే ఆల్రెడీ వి నో దట్ వన్ ఎస్ ఈజ్ రీప్లేస్ విత్ సిగ్మా ప్లస్ జే ఒమేగా ఆర్ అట్ యాంగిల్ ఆఫ్ థీటా. సో అట్ లైన్ 1 ఇక్కడ నుంచి ఇక్కడికి వేరీ అయ్యేటప్పుడు దాని అసోసియేట్ అంటే సిగ్మా ప్లస్ జే ఒమేగా సిగ్మా వాల్యూ ఇప్పుడు ఇక్కడ అనుకో బోత్ సిగ్మా అండ్ డబ్ల్యూ 0, బట్ ఈ లైన్ మొత్తము సిగ్మా వాల్యూ 0, ఓన్లీ డబ్ల్యూ వాల్యూ విల్ బి ఎగ్జిస్టెడ్. సో ఇప్పుడు ఆటోమేటిక్లీ ఆర్ అట్ యాంగిల్ ఆఫ్ థీటా, థీటా ఆల్వేస్ విల్ గివ్స్ ద 90 degrees, ఎందుకంటే ఇక్కడ రియల్ పార్ట్ 0, ఈ లైన్ మీద మొత్తం రియల్ పార్ట్ 0. సో దీని అసోసియేట్ లైన్ రాసేస్తే ఆర్ అట్ యాంగిల్ లో ఈ లైన్ ఎగ్జిస్ట్ అవుతుంది. రిమైనింగ్ ఇక్కడ వాట్ వాజ్ ద యాంగిల్ ఆఫ్ వాట్ వాజ్ ద వాల్యూ సిగ్మా ఈక్వల్ టు హియర్ ఇన్ దిస్ వన్ సిగ్మా ఈజ్ వేరీడ్ ఫ్రమ్ 0 to infinity, బట్ సిగ్మా ఈజ్ వేరీడ్ ఫ్రమ్ 0 to infinity, బట్ డబ్ల్యూ ఈజ్ ఆల్వేస్ ఇన్ఫినిటీ. సో ఫర్ డబ్ల్యూ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, వాట్ వాజ్ యువర్ రేడియస్? సిగ్మా ప్లస్ జే ఒమేగాలో ఏ ఒక్కటి ఇన్ఫినిటీ అయినా సరే మీ రేడియస్ ఇన్ఫినిటీ అవుతుంది, ఎందుకంటే ఆర్ ఈక్వల్ రూట్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్. దట్స్ వై ఈ లైన్ కి ఈ లైన్ కి ఈ లైన్ కి ఈ లైన్ కి ఈ లైన్ మీద ఏమో సిగ్మా వేరియడ్ డబ్ల్యూ ఇన్ఫినిటీ, ఈ లైన్ మీద ఏమో డబ్ల్యూ వేరియడ్ బట్ సిగ్మా ఇన్ఫినిటీ, ఈ లైన్ మీద ఏమో సిగ్మా వేరియడ్ బట్ డబ్ల్యూ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఏదో ఒక టర్మ్ ఇన్ఫినిటీ ఉంది కాబట్టి ఆ ఎంటైర్ థింగ్ విల్ బి అపియర్డ్ ఇన్ ఎ పోలార్ ప్లేట్ లైక్ ఏ సెమీ సర్కిల్. This one you can call it as a Nyquist contour. Simply RHS in S plane, that will be like appear like a semicircle in the polar plot, అంటే పోలార్ కోఆర్డినేట్స్ ఉన్న ప్లాట్ లో. సో దీనిపై చూసుకొని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, హౌ ఇట్ విల్ బి అంటే సిస్టమ్ యొక్క స్టెబిలిటీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఆల్రెడీ మనకు తెలుసు ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ లో ఎస్ వేరీ చేసుకుంటూ దాని అసోసియేటెడ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ని మనం డ్రా చేసుకుంటూ వస్తే ఏదైతే ఎస్ వేరీడ్ చేసుకుంటూ మీరు ఒక కాంటోర్ బిల్డ్ చేస్తారో ఆ కాంటోర్ లో ఉన్న పోల్స్ అండ్ జీరోస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ ఎఫ్ఎఫ్ఎస్ చేసే ఎన్ సర్కిల్మెంట్స్ ఆరిజిన్ దగ్గర చేసే ఎన్ సర్కిల్మెంట్స్ ఇస్తాయని తెలుసు. దాంట్లో ఉన్న ఫ్లా కూడా మనకు తెలుసు, అంటే ఎన్ ఈక్వల్ టు 0 మే బి హ్యాపెన్ ఫర్ పి ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ,
or p equal to z equal to not equal to 0, here not equal to infinity, here not equal to 0, at the same time equal to 0. ఈ రెండు కేసెస్ లో n equal to 0 వచ్చు. సో ఈ ఫ్లాని ఈ ప్రాబ్లం ఎలా ఓవర్కమ్ చేస్తాము అండ్ ఆల్సో ఈజీ వేలో క్లోజ్ లూప్ సిస్టమ్ యొక్క స్టెబిలిటీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఫర్ సింపుల్ అనాలిసిస్ లెట్ us టేక్ వన్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఎందుకంటే మనం ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యూజ్ చేసి అంటే సింపుల్ వేలో క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ యొక్క స్టెబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా చేస్తాం అండ్ ఆల్సో ఈ ప్రాబ్లం ఎలా ఓవర్కమ్ చేస్తాం. ఈ ప్రాబ్లం ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా పీ కౌంట్ అయినా మీకు తెలియాలి లేదా జెడ్ కౌంట్ అయినా తెలియాలి. ఏదో ఒక కౌంట్ తెలిస్తే దెన్ n ఈక్వల్ టు 0 ఈ కేస్ వల్ల వచ్చిందా ఈ కేస్ వల్ల వచ్చిందా తెలుస్తుంది. అదర్వైజ్ యూ క్యాంట్. సో లెట్ us టేక్ వన్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g of s into s plus 2 by s into s plus 1. దాని అసోసియేటెడ్ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకుంటే దట్ విల్ బి g of s by 1 plus g of s. సో దీని మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేస్తే ఇట్ విల్ బి అపియర్ లైక్ దిస్. ఇందులో ఆల్రెడీ మీకు తెలుసు క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ పోల్స్ వచ్చేసి రైట్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉండకూడదు. ఇదంటే ఒక సింపుల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ సెకండ్ ఆర్డర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కాబట్టి దీని యొక్క మ్యాథమెటికల్ ఈక్వేషన్ సాల్వ్ చేసి దాని యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ రూట్స్ రైట్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉన్నాయో లెఫ్ట్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉన్నాయో చెప్పొచ్చు. బట్ మేబీ ఇట్స్ ఆర్డర్ ఆఫ్ సమ్ 100, దట్ మీన్స్ s power 100. దెన్ టు ఫైండ్ అవుట్ ద రూట్స్ ఆఫ్ s power 100 ఇట్ ఈస్ లిటిల్ బిట్ డిఫికల్ట్ టాస్క్. సో అలాంటి కేసెస్ లో ఇలా ఎంటైర్ రైట్ ఆఫ్ ఎస్ ప్లేన్ ఒక కాంటోర్ గా తీసుకుంటే ఆ రైట్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉన్న పోల్స్ అండ్ జీరోస్ కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్సర్కిల్మెంట్ ఇన్ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. లెట్ us టేక్ దిస్ ఇస్ f of s. ఆ f of s చేసే ఎన్సర్కిల్మెంట్ అట్ ఆరిజిన్ దగ్గర ఈ రైట్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉన్న పోల్స్ అండ్ జీరోస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది, రైట్? బట్ దీని ఈ ప్లాన్ ఓవర్కమ్ చేయాలంటే పోల్స్ ఆర్ జీరోస్ రైట్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఏవి ఉన్నాయో తెలియాలి, రైట్? అంటే కౌంట్ మీకు తెలియాలి. ఆ కౌంట్ ఇప్పుడు క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి నేను తీసుకున్నాను అనుకుంటే ఇందాక మనం అనుకున్న ఎఫ్ ఆఫ్ ఎస్ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అయితే అప్పుడు మీరు ఎస్ని రైట్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో మొత్తం వేరీ చేస్తూ దానికి అసోసియేటెడ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ని మీరు కనుక డ్రా చేస్తే అప్పుడు మీకు వచ్చిన ఎన్సర్కిల్మెంట్స్ అలాగే ఇద్దరు పోల్స్ అండ్ జీరోస్ ఏదో ఒక దానికి కౌంట్ తెలిస్తే దెన్ యూ కెన్ సే ద స్టెబిలిటీ ఆఫ్ ఎ సిస్టమ్. బట్ ఇలా క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి నెంబర్ ఆఫ్ పోల్స్ ని నెంబర్ ఆఫ్ జీరోస్ ని ఫైండ్ అవుట్ చేయడం ఆర్డర్ పెరిగేది టఫ్ టాస్క్ అవుతుంది. అందుకోసము జస్ట్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యూజ్ చేసి సిస్టమ్ యొక్క స్టెబిలిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చా అలా దాని యొక్క ఫర్దర్ సెర్చింగ్ ఇఫ్ యూ లీవ్స్ జస్ట్ 1 plus g of s then that is equal to 1 plus s2 by s into s plus 1. If you observe this, the zeros of 1 plus g of s are nothing but the poles of closed loop transfer function, and the poles of 1 plus g of s nothing but the zeros of poles of s into s plus 1, not s plus 2 here, s into s plus 1, and the poles of 1 plus g of s nothing but the poles of g of s. సో ఇదే నేను ఎందుకు చూజ్ చేసుకున్నాను అంటే ఇప్పుడు నాకు n ఈక్వల్ టు p మైనస్ జెడ్లో నెంబర్ ఆఫ్ ఎన్సర్కిల్మెంట్స్ ఏమో ఎఫ్ ఆఫ్ ఎస్ ఫంక్షన్ ఇస్తుంది. బట్ ఆ నెంబర్ ఆఫ్ ఎన్సర్కిల్మెంట్ ఇన్ కేస్ 0 అయితే అది ఈ కేసు వల్ల 0 అయింది ఈ కేసు వల్ల 0 అయింది తెలియాలంటే నాకు ఇక్కడ కౌంట్ తెలియాలి. ఆ కౌంట్ తెలియాలంటే నాకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచే రైట్ సైడ్ ఏమైనా సరే పోల్స్ కానీ జీరోస్ కానీ ఉన్నాయా అని తెలుసుకోవాలంటే ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి తెలుసుకోవడం ఈజీ. ఎందుకంటే కంపేర్ టు ద క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క ఆర్డర్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇఫ్ యూ విల్ టేక్ ద ఫంక్షన్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎస్ rather than g of s by 1 plus g of s, యాక్చువల్గా మీరు అనాలిసిస్ చేయాల్సింది దీని యొక్క రెస్పాన్స్ ని అంటే దీని యొక్క స్టెబిలిటీని జస్ట్ దీని అనాలిసిస్ చేసి చెప్పేయచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు ఈ 1 plus g of s కి సంబంధించినప్పుడు ఏదైతే s ని వేరీ చేస్తున్నామో అది ఎంటైర్ రైట్ ఆఫ్ ఎస్ ప్లేన్ తీసుకొని ఆ రైట్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో 1 plus g of s యొక్క పోల్స్ కానీ జీరోస్ కానీ ఏమైనా ఉన్నాయా అని మీరు ఫైండ్ అవుట్ చేసి ఆ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ 1 plus g of s యొక్క జీరోస్ కనుక రైట్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉంటే దోస్ ఆర్ నథింగ్ బట్ ద పోల్స్ ఆఫ్ g of s by 1 plus g of s. We don't bother about the, and ఇక్కడ ఇంకోటి ఏంటంటే
ఇది దీన్ని తీసుకోవడం అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మీకు పీ కానీ జెడ్ కానీ కౌంట్ కావాలి కదా, ఏదో ఒక కౌంట్ కావాలి. ఆ కౌంట్ వచ్చేసి ఇప్పుడు 1 + g(s)లో జీరోస్ మన రీజన్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో దీని గురించి కాసేపు వదిలేయండి. సో ఈ పోల్స్కి సంబంధించిన అంటే ఈ పోల్స్ ఏమైనా రైట్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉన్నాయని ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చేస్తుంది. ఇక్కడ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఉంది కదా, ఆ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డైరెక్ట్లీ రైట్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉన్న పోల్స్ యొక్క కౌంట్ని ఇచ్చేస్తుంది. అంటే ఆటోమేటికల్లీ ఎన్సర్కిల్మెంట్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీకు ఎన్సర్కిల్మెంట్స్ తెలుసు, పోల్స్ తెలుసు. ఇంకా రిమైనింగ్ థింగ్ ఏంటి, జీరోస్ ఆఫ్ 1 + g(s). అంటే ఇప్పుడు 1 + g(s) ఫంక్షన్ని ఎస్ వేరియస్తో డ్రా చేస్తే నెంబర్ ఆఫ్ ఎన్సర్కిల్మెంట్స్ వస్తాయి కదా, దట్ నథింగ్ బట్ n = p - z. పీ వాల్యూ ఆల్రెడీ 1 + g(s) యొక్క పీ వాల్యూని g(s) నుంచి ఫైండ్ అవుట్ చేస్తారు. ఎన్సర్కిల్మెంట్స్ ఏమో ఇక్కడ ఎస్ని వేరీ చేస్తూ డ్రా చేస్తారు కదా, ఆ వచ్చే ఎన్సర్కిల్మెంట్స్ ఏమో డైరెక్ట్ గ్రాఫ్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తారు. ఇంకా ఓన్లీ థింగ్ ఏది, జెడ్. దట్ వాస్ అవర్ రీజన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆ జెడ్ ఆర్ నథింగ్ బట్ జీరోస్ ఆఫ్ 1 + g(s). The same zeros are nothing but the poles of closed loop transfer function. ఇలా ఒక ఈజీ వేలో మనము క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆ క్లోజ్ లూప్ సిస్టమ్ యొక్క స్టెబిలిటీ గురించి చెప్పొచ్చు, రైట్. మోర్ ఓవర్, సో మనకు g(s) కంటే 1 + g(s) కంటే g(s)ని స్టడీ చేయడం ఇంకా ఈజీ. సో 1 + g(s) నథింగ్ బట్ g(s) ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మీరు అంటే g(s)కి సంబంధించిన నైక్విస్ట్ ప్లాటే డ్రా చేసి దాని ఆరిజిన్ దగ్గర కాకుండా -1 దగ్గర చూస్తే then that's nothing but the response of a 1 + g(s). What not? Just wait, I will show that. Like this here. So the loop transfer function, open loop transfer function is a g(s) into h(s). But if it will make 1 + g(s) - 1, then if you will observe the contour or observe at -1 + j0, then that's nothing but the response of a 1 + g(s), right? So wait, and how can you say the poles of 1 + g(s)? ఆల్రెడీ మనకి ఇంతకు ముందు ప్రీవియస్ ఇక్కడ ఆల్రెడీ నేను ప్రూవ్ చేశాను. the poles of 1 + g(s) నథింగ్ బట్ ద పోల్స్ ఆఫ్ g(s). అంటే మీకు వచ్చే ఎన్సర్కిల్మెంట్ n = p - z లో ఈ p కౌంట్ ఏమో డైరెక్ట్ ఇచ్చిన ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తారు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఇంకోటి ఏంటి, జీరోస్ ఆఫ్ 1 + g(s). దోస్ ఆర్ నథింగ్ బట్ ద పోల్స్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో దీన్ని అసైడ్ పెడతాం, ఎందుకంటే ఇదే మన రీజన్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెంబర్ ఆఫ్ ఎన్సర్కిల్మెంట్స్ ఏమో ప్లాట్ నుంచి డ్రా చేస్తాం. సార్ ఈ ప్లాట్ ని డైరెక్ట్ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కే డ్రా చేస్తే పోల్స్ ఏమో ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి తీసుకొని ఇదంతా ప్రాబ్లం ఉండదు కదా సార్. అంటే క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకుంటే ఆర్డర్ చాలా ఎక్కువ వస్తుంది, అప్పుడు దానికి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కర్వ్ డ్రా చేయడం ఇంకా టఫ్ టాస్క్ అవుతుంది. దట్స్ వై ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ డ్రా చేస్తే ఆ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి ఉన్న అడ్వాంటేజెస్ ని బేస్ చేసుకొని క్లోజ్ లూప్ సిస్టమ్ యొక్క స్టెబిలిటీని మనం డిఫైన్ చేస్తాం. అది ఎలా అంటే ఫస్ట్ g(s) కి రెస్పాన్స్ కర్వ్ డ్రా చేస్తాం, ఆ నైక్విస్ట్ ప్లాట్ డ్రా చేస్తాం, నెంబర్ ఆఫ్ ఎన్సర్కిల్మెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ నెంబర్ ఆఫ్ ఎన్సర్కిల్మెంట్స్ మీరు ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇట్ మే బి ఎనీథింగ్. దట్ మీన్స్ అది జీరో అవ్వచ్చు, నాన్ జీరో అవ్వచ్చు. ఇన్ కేస్ జీరో అయితే అది మేబీ p = z అయినప్పుడు జీరో అవ్వచ్చు. p = z = 0 అంటే పోల్స్ జీరోస్ ఏమి రైట్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉన్నప్పుడు కూడా n = 0 వస్తుంది, ఏమి లేనప్పుడు కూడా. రైట్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో పోల్స్ అండ్ జీరోస్ ఉండి ఆ రెండు వాల్యూస్ ఈక్వల్ అయినప్పుడు కూడా మీకు జీరో వస్తుంది అని వాల్యూ. సో ఆ రెండు కేసులో దేని వల్ల మీకు వచ్చింది తెలియాలి అంటే అట్లీస్ట్ ఒక కౌంట్ మీకు తెలియాలంటే రైట్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఆల్రెడీ మనం ఏ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి అయితే మనం అనాలిసిస్ చేస్తున్నామో ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ సంబంధించిన పోల్స్ రైట్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉన్నాయో అని ఆల్రెడీ మనకు తెలిస్తే దెన్ ఆటోమేటిక్లీ జీరోస్ ఉన్నాయో తెలుస్తుంది. అంటే పోల్స్ ఉండి ఎన్ వాల్యూ జీరో వస్తే జీరోస్ ఉన్నాయని, పోల్స్ జీరో అయ్యి ఎన్ వాల్యూ జీరో వస్తే జీరోస్ కూడా లేవని, రైట్. మళ్ళీ చెప్తున్నానండి, మనం ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి సంబంధించిన రెస్పాన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి రెస్పాన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే నెంబర్ ఆఫ్ ఎన్సర్కిల్మెంట్ జీరో వచ్చాయి. ఆ జీరో రైట్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో పోల్స్ అండ్ జీరోస్ ఉండి అవి రెండు ఈక్వల్ అయినప్పుడు కూడా మీకు ఎన్సర్కిల్మెంట్ జీరో అవుతుంది.
పోల్స్ అండ్ జీరోస్ ఏమీ లేనప్పుడు కూడా n సర్కిల్మెంట్స్ జీరో అవుతాయి. సపోజ్ మనం ఏ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నామో అదే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి సంబంధించిన పోల్స్ రైట్ ఆఫ్ ఆఫ్ ఎస్ప్లెయిన్ లో ఎన్ని ఉన్నాయో మనకు తెలిస్తే ఆ తెలిసినప్పుడు p ఈక్వల్ టు సమ్ 3 అయింది, లెట్ us say p ఈక్వల్ టు సమ్ 3 అయింది అండ్ n ఈక్వల్ టు 0 వచ్చింది. అది ఎప్పుడు ఖచ్చితంగా n ఈక్వల్ టు 0 వస్తుంది? z ఈక్వల్ టు 3 అయినప్పుడే. వాట్ వాజ్ ద z హియర్? దట్స్ నథింగ్ బట్ ద క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ పోల్స్. బట్ ఈ p అంటే మనం ఏ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ పోల్స్ రైట్ ఆఫ్ ఆఫ్ ఎస్ప్లెయిన్ లో ఉన్నాయని మనకు తెలియాలంటే ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనకు తెలియాలి, అది కూడా ఈజీ ఫామ్ లో ఉండాలి. అలా ఉన్న ఒకే ఒక పాసిబిలిటీ జస్ట్ బై కన్సిడరింగ్ ద ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అండ్ you will observe the observation point at -1. Simply you can say the comment regarding the closed loop system stability. That means g of s కి సంబంధించిన పోల్స్ మనం ఫస్ట్ ఓపెన్ లూప్ లో అంటే రైట్ ఆఫ్ ఎస్ప్లెయిన్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేస్తాము. అదే g of s కి డ్రా చేసిన ప్లాట్ అటు -1 దగ్గర అబ్జర్వ్ చేసి నెంబర్ ఆఫ్ n సర్కిల్మెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. దట్ ఈస్ n ఈక్వల్ టు p మైనస్ z. బట్ మన థింగ్ ఏంటి? జీరోస్. దట్స్ z ఈక్వల్ టు p minus n. So p equal to n, your z equal to 0. Whenever z equal to 0, the system is stable. If p not equal to n, then automatically your z is non-zero and system is unstable. Thank you.